ఎన్టీఆర్ జిల్లా జగేపేట షేర్ మహమ్మద్పేట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను వైకాపా కార్యకర్తలు చించి అడ్డుకోబోయిన టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఘటనను నిరసిస్తూ గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలు దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంసిద్ధంగా ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలు నిన్న నైట్ ఉక్కుతేనే వ్యక్తులు దీన్ని ఎవరో కోశారు. ఇదే కాకుండా వాళ్ళు సిద్ధమని ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీల్లో పెద్ద అబ్బాయి గారి ఫ్లెక్సీ కోశారు. ఆయనకి మాకు వ్యక్తిగతంగా ఏమి విమర్శలు లేవు. ఆయన ఫ్లెక్సీ ఎందుకు కోశారో మాకు తెలవదు. ఇది ఒక వర్గానికి చెందిన అనుచరులు చేశారని మాత్రం తెలుస్తుంది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇది కనుక ఇంకొకసారి రిపీట్ అవుతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆ నాయకుడు తెలవకుండా జరిగితే ఓకే, ఇప్పుడు మీ అనుచరులను పిలిచి చెప్పుకోండి ఈ ఫ్లెక్సీలు చంపడం ఏంట్రా అని. ఒకవేళ లేదు మేము ఒంటెద్దు పోతలం లేకపోతే పోతాము, ఏదైతే అదే జరిగిద్దంటే దీని పరిణామాలు మాత్రం మీకు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. భీమవరంలో మేము సంసిద్ధం రాష్ట్ర